హలో అండి, వెల్కమ్ టు లిటిల్ లైఫ్ డైరీస్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది టైము. నేను వాకిలంతా నీట్గా చిమ్మేసుకున్న తర్వాత ఇది కల్లాపి రంగు అంటారు కదా, అది చల్లుతున్నాను అనమాట. మా వీధిలో కుక్కలు వీడియోకి అడ్డం వస్తూ ఉంటాయండి, ప్లీజ్ వాటిని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ముగ్గు స్టార్ట్ చేసుకున్నాను. ముగ్గు అయితే నేను ఫ్రైడే ఇంకా ట్యూస్డే ఈ 2 డేస్ కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటాను, అంటే మెలికల ముగ్గుల్లాగా. నార్మల్ డేస్లో నార్మల్ ముగ్గులు వేసుకుంటాను. ఇంతకుముందు అయితే ఎక్కువ డిజైన్స్ వేసేదాన్ని, అంటే నాకు పెద్ద చుక్కలు మెలికలు అవి తిప్పడం వచ్చేది కాదు. ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ఇక్కడ నేను 7 చుక్కల ముగ్గు వేసుకుంటున్నాను. బార్డర్ కూడా అంతే, సేమ్ 7 చుక్కలు, 7, 5, 3, 1 వచ్చే వరకు. అంతేనండి, చూసారా, ఇది ఫైనల్ ముగ్గు అనమాట. మధ్యలో కొంచెం పసుపు కుంకుమ, అది రియల్ పసుపు కుంకుమ కాదు, నేను మామూలుగా రంగులు కొనుక్కుంటాను కదా అవి వేస్తానమాట. అంటే మామూలుగా మనం పసుపు కుంకుమ వేస్తే అది రోడ్లో వెళ్ళే వాళ్ళు అలా తొక్కుతారు కదా, అందుకని. సో నేను ఒరిజినల్ పసుపు కుంకుమ అయితే వేయను ముగ్గులో. మామూలుగా ఇప్పుడు మా ఇంటి లోపల తులసి కోట ఉంది కదా, మీరు వీడియోలో చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లో. అక్కడైతే నేను పసుపు కుంకుమ పెట్టుకుంటాను, ఎందుకంటే మనం తొక్కం కాబట్టి. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ ఇల్లు చిమ్ముకుంటున్నాను నీట్గా. ఇంకా పూజకి రెడీ చేసుకోవాలి కదా, అందుకనమాట. ఇక్కడ నాది ట్రైపాడ్ చిన్నదిగా ఉంది, అందుకోసం మీకు యాంగిల్ వస్తుంది. ఎట్లాగో అడ్జస్ట్ చేసి తీస్తున్నాను. సో చూడాలి నెక్స్ట్.
ఇక్కడ నెక్స్ట్ నేను నీట్గా ఇల్లు తుడుచుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు తుడుచుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట వరండాలో కూడా మా తులసి చెట్టు దగ్గర నీట్గా తుడిచేస్తున్నాను. తుడిచేసి ముగ్గు వేసుకుంటాను. ఇక్కడ మా టైల్స్ మీద ఇట్లా తెల్ల ముగ్గుతో వేస్తే కనపడవండి. అందుకోసం నేను రెడ్ కలర్స్ ఉంటాయి కదా మనం ముగ్గుల్లో వేసుకునేవి, ఆ కలర్తో వేస్తున్నాను. ఎందుకంటే మీకు వీడియోలో కనిపించదు కాబట్టి ఆ రెడ్ కలర్తో వేస్తున్నాను. నార్మల్ డేస్లో వైట్ ముగ్గుతోనే వేసేస్తాను, చిన్న ముగ్గులాగా. అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి వేద్దామని చెప్పి అలా వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ముగ్గు వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పూజ రూమ్ అంటే మాది రూమ్ లాగా ఏమి ఉండదు. ఒక కార్నర్లో ఇట్లా దేవుడికి ఉంటుంది అన్నమాట. అక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని బత్తులు వేసుకుంటున్నాను. మాకు మామూలుగా దేవుడికి పూలు కొనుక్కునేదానికి ఇంటి దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది, పూలు తీసుకొని ఆమె దగ్గర కొనుక్కుంటాము. అంటే మాకు కొంచెం టౌన్కి దూరము, టౌన్కి వెళ్ళి పూలు తెచ్చుకొని అంత దగ్గరగా అయితే లేదు. సో ఆమె ఇంకా రాలేదు, లేట్ అవుతుంది. అప్పటికే 8 అయింది టైము. సరేలే మిద్ది పైన రోజా పూల మొక్కలు ఉన్నాయి కదా, ఏమన్నా పూలు ఉన్నాయేమో చూద్దామని వెళ్తే చాలా ఒక 4 ఫ్లవర్స్ దాకా
పూసి వాడిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ ఉండేవి కోసుకుంటున్నాను. 3 వచ్చేసి ఇవి నాటు రోజాలు ఉన్నాయి, 2 వచ్చేసి రెడ్ కలర్వి. ఇవి ఇవి మందు రోజ్ మిక్స్ వేసిన తర్వాత బాగా పూస్తున్నాయి. రోజ్ మిక్స్ వేయడం మానేసానంటే ఇక్కడ చిన్ని పూలు పూస్తున్నాయి అన్నమాట చెట్లకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారంటే అది ఎండిపోయింది మొక్క, అది కూడా రోజా మొక్కే. ఇట్లా చాలా మొక్కలు ఉన్నాయండి, అన్నీ ఎండిపోతూ ఉన్నాయి సమ్మర్కి కావనా. ఇంకా నేను మొక్కలు వేయడం కూడా ఆపేసాను. సరేలే వానలు పడ్డాక మళ్ళీ వేసుకుందామని. ఇక్కడ అంతలోపు మా పూలం వచ్చింది నేను కోసుకొని కిందకు వచ్చేటప్పుడు. సో సరేలే ఇంకా ఎట్లా దీపం వెలిగించలేదు కదా అని తీసుకున్నాను. పూలు తీసుకొని ఆ పూలు ఇక్కడ పెట్టాను కదా చామంతి పూలు, అవి కొనుక్కున్నవే. పైన పెట్టిన ఈ రోజా పూలు నాటు రోజాలు మాత్రం అవి మా చెట్టువి. మధ్యలో అలా పెట్టాను. ఒక 3 ఫ్లవర్స్ ఏమో మా చెట్టువి, మిగతావి కొన్న పూలు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ దీపం వెలిగించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకుంటున్నాను. నాకు ఇట్లా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం అంటే చాలా ఇష్టం అండి. కానీ ఇక్కడ మా తులసి కోట చూసారా, మార్బుల్ కొంచెం నల్లగా స్టెయిన్స్ వచ్చేసాయి. అవి ఎలా పోతాయో కూడా నాకు తెలియట్లేదు. ఎవరైనా సజెషన్స్ ఉంటే చెప్పండి అది పోయేదానికి. అవి ఎంత సోప్ కానీ సర్ఫ్ కానీ అవి వేసి రుద్దుతున్నా కూడా ఆ స్టెయిన్స్ పోవట్లేదు. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను అవి ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నాను. ఏందో నాకు శుక్రవారం అయితే ఇల్లంతా అట్లా పోస్తూ ఉంటే నాకు బాగుంటుంది అనమాట పొద్దున్నే. సో అందుకని 2 ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నాను. ఒకటి వచ్చి దేవుడి కాడ పెడతాను, ఇంకోటి వచ్చేసి మాకు ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట, వాకిలికి ఎదురుగా అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడితో పూజ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ కాఫీ పెట్టుకుందామని, అంటే పొద్దుటి నుంచి ఏం తాగలేదు కదా, అందుకోసం కాఫీ తాగుతున్నాను. కాఫీ తాగకపోతే అసలు డే స్టార్ట్ అవ్వదండి నాకైతే మాత్రం. లేవగానే ఫస్ట్ కాఫీ తాగాలి. సో పూజ చేసుకున్న తర్వాతే తాగుతాను. ఇక్కడ కాఫీ కోసం కలుపుతున్నాను. ఇంకా స్లోగా ఈ కాఫీ స్టార్ట్ చేస్తాను ఇంకా.
ఏంటి 2 గ్లాసులు కలుపుతుంది అనుకోకండి, నాకు మా ఆయనకి. ఇక్కడ మేమిద్దరం కలిసి కాఫీ తాగేసామన్నమాట. ఇక్కడ మా బాబు చూడండి, వాడు కూడా కాఫీ తాగుతాడు మాతో పాటు, గ్లాస్ ఒకటి తెచ్చుకొని కొంచెం కొంచెం పోస్తూ ఉంటే. సో దీంతో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.